అయితే మీరు ఈ మధ్య కాలంలో కొరియోగ్రాఫ్ చేసిన ఒక మంచి సాంగ్ ఏంటి అంటే అది పాత సాంగే, అది చేసిన వాళ్ళ వల్ల ఆ పాటకి ఇంకా హైప్ వచ్చింది. అదే రాజమౌళి గారు, రమా రాజమౌళి గారు, అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే. అసలు ఎందుకు అట్లా కంపోజ్ చేయమని వాళ్ళు అడిగారా, మీరు చేశారా ఏంటి? నేను ఎప్పటి నుంచో రాజమౌళి సార్ ఫ్యామిలీకి వాళ్ళు కొడుకున్నారు, వాళ్ళు కార్తికేయ కదా, వాళ్ళ పెళ్లి కూడా నేనే సంగీతం చేస్తాను అనమాట. నేను ఛత్రపతి నుంచి మాస్టర్ దగ్గర ఉంటాం కదా, వాళ్ళ ఇంట్లో పోవటం కొంచెం సార్తో కొంచెం అనుబంధం ఉంది. వాళ్ళు సంగీతం నేనే చేస్తుంటాను. అప్పుడు 7 years క్రితమే వాళ్ళు మైసూర్లో చేయించాను. ఆ వీడియోలు ఏమీ లీక్ అవ్వలేదు కాబట్టి అది నేనేం తెలియట్లేదు, ప్రపంచానికి తెలియకూడదు. నా ఫోన్ లో ఉంటాయి అన్ని వీడియోలు. ఎన్టీఆర్ సార్, రామ్ చరణ్ సార్, వీళ్ళందరికీ చేపించా అక్కడ ఇక్కడ మైసూర్లో. అది అయిపోయింది. ఇది వచ్చి చెర్రీ గారు అని వాళ్ళు రిలేషన్ వాళ్ళు పెళ్ళి అంటే చేస్తుంటే మేడం కొంచెం సార్ మంచి డాన్సర్. అవును సార్ డాన్సరా రాజమౌళి గారు? చూసారు కదా డాన్స్. మీరు అసలు ఫుల్ సంగీతం చూడలేదు మీరు. అవి చూడండి, 20 తీసాడు, ఒక 10-20 సాంగ్లు ఆడుతుంటాడు ఆయన. అవునా? మేడం రమ గారు, మేడం కూడా సేమ్ ఆడుతాడు. సరే మేడం గురించి ఆ సాంగ్ చేద్దామండి. అంతకుముందు సంగీతంలో ఇలా చేశాను, ఒక్కొక్క స్టెప్ చేశాను. ఏది అందమైన ప్రేమ సాంగ్ ని అంతకుముందు సంగీతంలో చేశాను. ఆయన బాగా నచ్చింది కంపోజింగ్. ఈసారి నేను చేస్తానన్నాడు. సార్ అడిగారు ఇలా చేద్దామంటే చేద్దామండి. సార్కి మాస్ సాంగ్ ఇష్టం, ఎన్టీఆర్ సాంగ్స్, మాస్ బాలయ్య సాంగ్స్ ఇష్టం సార్కి. నాకు మాస్ పెట్టండి అన్నాడు. అప్పుడు కుర్చీ మడత పెట్టి సాంగ్ ఉంది కదా, అది కూడా చేపించాం. కానీ అవన్నీ సంగీతం చేశాడు. వీడియో ఏమైనా లీక్ అవ్వలేదు. ఈ వీడియోలో లీక్ అయ్యింది మేడం. లీక్ అవ్వడం వల్ల మీకు అంతా తెలిసింది. చాలా అంటే వాళ్ళిద్దరు చేస్తుంటే చూడాలనిపించింది. చాలా బాగుంది. అంటే ఎబ్బెట్టిగా లేకుండా నీట్ గా కొరియోగ్రఫీ అనేది చాలా కూల్ గా వెళ్ళింది. రుద్దాడు మేడం, ఒక 4-5 రోజులు రుద్దాడు సాంగ్ ప్రాక్టీస్. పొద్దున్న స్టార్ట్ మ్యామ్ కూడా, రమ గారు కూడా. ఆమె కూడా సార్ ఎక్కడ అప్పుడు మహేష్ బాబు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అంటే బిజీగా ఉంటానా ఆయన 1 hour సాయంత్రం పూట లేదా మార్నింగ్ పూట 6 o'clock రెడీ చేస్తాడు. అంత పెద్ద డైరెక్టర్ అయ్యి ఉండి ఆయన నేర్చుకుని ఈ సాంగ్ చేయాలి నేర్చుకున్నాను మేడం. ఆయన ఎక్కడో సింగపూర్, మలేషియా అక్కడికి వెళ్ళాడు. అప్పుడు షో చేసేటప్పుడు అక్కడి నుంచి నాకు వీడియో కాల్ రికార్డ్ చేసి పంపించు అక్కడ. ఇక్కడ చైనాలో అక్కడికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ హోటల్లో రూమ్ లో ఆయన ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ చేశాడు, డెడికేషన్. అక్కడ పోయినా కూడా మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఢిల్లీలో ఎక్కడ చేసినప్పుడు అప్పుడు కూడా రూమ్ నాకు పెద్దది కావాలి, డాన్స్ చేయలేకపోతున్నాను, ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను అని మళ్ళీ వీడియోలు చేసి పెడుతుంటాడు, సాంగ్ చేస్తుంటాడు. ఆయన దగ్గర మంచి గుణం ఏంటంటే ఆ సంగీతంలో వేరే సాంగ్ చేస్తున్నాడు మేడం, ఫోక్ సాంగ్. ఆయన నేను మర్చిపోయా, చాలా మంది ఉన్నారు. లాస్ట్ మినిట్లో నేర్చుకున్నాడు. ఈ సాంగ్ చేస్తాడో చేయడో ఎందుకులే వదిలేసాను. సాంగ్ స్టార్ట్ అయిపోయింది, ఆయన పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. అక్కడ పాడంటే సాంగ్ స్టార్ట్ అయిపోయింది, ఆర్కే నేను అన్నాడు. సార్ ఎందుకు ఇక్కడ ఉన్నాడు, అక్కడ పోలేదు స్టేజ్ మీద, నేను అడవులో ఉన్నాను. మళ్ళీ కట్ చేశాను, సాంగ్ కట్ చేసి పోయి నించోబెడితే ఎవరైనా సరే పెళ్లిళ్ళలో వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఉంటారు కదా, ముందు నించోవాలి, సెంట్రల్ ఆడనే ఉండదు, వెనకాల ముందు నిలబడితే వద్దు నేను వెనకాల నించుంటాను. వెనకాల పోయి వాళ్ళ కొడుకు ఇద్దరు వెనకాల ఆడుతున్నాడు. సార్ ముందు ఆడుతున్నాను సార్, వద్దు వాళ్ళ మంచిగా ఆడుతుంది, వాళ్ళు చూసి నేను కొంచెం ఏమైనా తప్పిపోతే ఆడతాను. సార్ నాకు అనిపించింది, అమ్మో వేరే అయితే నేను ముందు ఉండాలి, చాలా ఉంటుంది. ఈ సాంగ్ ఇంత హైలైట్ అయింది. ఇంకొకటి బాగా కాంట్రవర్సీ అయింది, అదేదో మీకు అర్థమైపోయి ఉంటది, కొండేటి సురేష్ గారి సాంగ్. ఎందుకు అంత ట్రోలింగ్స్ అయింది? ఆయన ఏంటి అంత ఫీట్లు చేయించారు, అన్ని ఫీట్స్ సార్ని? అంటే నా మొదటి సాంగ్ మేడం సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడమే ఇంకా ఆనిముత్యం దొరికింది. దాన్ని రుద్దాలనేసి అప్పుడు ఫ్లోర్ వూన్స్ మాకు అప్పుడంతా ఫేమస్ కదా అని చెప్పాను. అన్నా నీకే వేసుకోనంటే సమస్య లేదు, నేను తగ్గేది లేదు అనేది ప్రాక్టీస్ చేసి అయ్యో బాగా ప్రాక్టీస్ చేసి ఆయన అప్పుడేం లేదు మేడం సాంగ్. అప్పటికి బ్రహ్మానంద్ సార్ కూడా ఏదో ఒక ఫంక్షన్ లో చెప్పారు. చాలా మంది ఆర్టిస్టుల దగ్గర వెళ్తుంటే వీడెవరు సార్కే అంటే తెలియదు సార్, తెలీదు, కొత్త డాన్స్ మాస్టర్ అంటే సురేష్ కొండటి సాంగ్ చేశారంటే అందరూ అటెన్షన్ అయిపోతారు. అవునా ఆ మహానుభావుడు నువ్వేనా అంటారు. అంటే కొంచెం ఏదండి ఎందుకు వీళ్ళందరూ ఇలా అంటున్నారు, కొంచెం భయం వేసింది. అప్పుడు
12 సంవత్సరాలు మళ్ళీ ట్రోల్ అయిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా అయింది మేడం మామూలు ట్రోల్ చేయలేదు. మామూలుగా కదా. నేను ఎరగదీశాను మేడం స్టెప్. ఆయన ఒకడేమో 6 కొట్టాడని ఒకడు అంటాడు, ఒకడేమో MRF టైర్ ఏందిరా తిరిగిపోయింది అని వాడు అంటాడు. ఇన్ని కామెంట్స్ చూసి నేను ఈ సాంగ్ నేను చేసింది నేను చెప్పలేదు కొన్ని రోజుల్లో. ఆయన గుడిలో కనిపించే ఆర్కే మన సాంగ్ ట్రోల్ అయింది అన్నాడు. సార్ అదేమన్నా పెద్ద అవార్డు ఇచ్చారు? లేదండి, ఒక గుర్తింపు. ట్రోల్ అయినా లేదంటే సక్సెస్ అయినా ఎట్లా కొట్ల జనాల్లోకి వెళ్ళింది కదా. ఆయన చాలా పాజిటివ్ గా, చాలా పాజిటివ్ తీసుకోపోతే ఆయన అరే మన సాంగ్ బల్ల ట్రోల్ అయింది అన్నారు. ఇది అవార్డు ఏమైనా ఇచ్చారా ఏంటి దానికి ఆనందంగా చెప్తాడు సార్ అంటే నాన్న చూసానా అంటే మామూలు ట్రోల్ చేయలేదు వాళ్ళు. అది అంటాడు, ఇది అంటాడు, డాన్స్ అంటాడు, ఒరే వీడు జర 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 అంటే ఏంద్ర కోడి పెడుతున్నాడు అంటాడు. నేను ఇంత కష్టపడి చేసిన స్టెప్ అంటే కొంచెం బాధ అనిపించింది. కొంతమంది అన్నారు ఆ ట్రోల్ అంత కామన్, ఏదో ఒకటి మీరు అన్నట్టుగా హిట్ అవ్వాలి లేదా ట్రోల్ అవ్వాలి, రెండిట్లో ఏదో ఒకటి అయింది. అది ట్రోల్ అయింది. అది అట్లా కూడా గుర్తింపు వచ్చింది మీకు? చెప్పలేదు మేడం, నేను ఎవరికి ఇప్పుడే చెప్తున్నా. నేను బయట చెప్తే ఇంకేముందా, ఇప్పుడు తెలిసిపోతుంది ఎవరా కళాకరణం ఆర్కే. ఇప్పుడు చెన్నై నుంచి వచ్చారు కదా, చెన్నైలో ఎవరికైనా కొరియోగ్రఫీ చేశారా? లేదు మేడం, అప్పుడు నేను డాన్సర్ కార్డు తీసుకొని ఇక్కడికి వచ్చాను. డైరెక్ట్ గా ఇక్కడికి టాలీవుడ్ షిఫ్ట్. ఓకే, ఇంకెవరికైనా చెయ్యాలి అంటే వీళ్ళకి మనం కంపోజింగ్ చేయాలి అన్న ఒక కోరిక ఉంటుంది. స్టార్ హీరో బైక్ తోలితే అది రిపేర్ అయిపోతే రిపేర్ చేయాలని ఉంది కానీ నా కోరిక. కానీ ఎందుకని మేడం ఇప్పుడు ఎన్టీఆర్ అన్న సార్తో చేయాలని ఉంది. ఆయన పక్కన ఆడేసాను, ఆయనతో మాట్లాడేశాను. బన్యాన్తో ఆర్యటు పరుగు ఎలాగెలాగా అన్ని వాళ్ళందరినీ చూశాను మేడం. ఫస్ట్ హైదరాబాద్ రాగానే అందరిని స్టార్లు చూశాను. అదే స్టార్తో పక్కన షూటింగ్ సాంగ్లు చేశాను. వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడటం అయిపోయింది. రామ్ చరణ్ సార్తో కానీ, ప్రభాస్ సార్తో కానీ, వీళ్ళందరితో బాలకృష్ణ సార్తో, సింహం అంటే చిన్నోడే వేటకు వస్తాడు, అది రైట్ సైడ్ లో ఉంటాను. అందరి స్టెప్పులు పడతా ఉంటది సార్తో. ఆయన అప్పుడు తెలుగు మాడతాం కదా, రే ఏం తాగుతారా అంటే సార్ మేము బీర్లే సార్. అంటే 9 అయింది మేడం టైం, షూటింగ్ చేస్తున్నాను. రే మీ మాస్టర్ చెప్పరా టైం అయిపోతుంది, మీరు మందు దగ్గర వైన్ షాప్ మూసేస్తాను. సార్ మూసేస్తారు సార్, మా వాడు పంపిణీ సార్ అన్నాడు. ఏం మీ వాడు తాగడంటే తాగదాడు సార్. ఏం అంటే అప్పుడు తెలియదు సార్ ఈ బ్రాండ్ తెలియదు, ఎంహెచ్ఎన్ సార్ మ్యాన్స్లో సార్ మనదే అన్నాడు. అప్పుడు అంతగా ఫేమస్ లేదు, మేమంతా బీర్లే సార్ అంటే బీర్లు లాంగ్ జర్నీ అన్నాడు. బాలయ్య సార్తో కొంచెం అందరితో సరదాగా ఉంటారు సార్. అయితే డాన్స్ చాలా సరదాగా ఉంటాడు, క్రికెట్ ఆడతాడు సార్. అవునా? ఫ్రీ టైం కొత్త కోణం చెప్తున్నారు, ఎందుకంటే ఆయన దగ్గరికి రానివ్వరు, చాలా లేదా? అదేం లేదు. అప్పుడు ఇదంతా ఇప్పుడు వచ్చింది. అదంతా ఫస్ట్ అంతా మేము లాస్ట్ మాస్ సాంగ్ చేసేటప్పుడు క్రికెట్ ఆడతాడు ఆయన కానీ, మహేష్ బాబు సార్ కానీ. ఫిల్మ్ సిటీ లో లైటింగ్ చేంజ్ అయ్యింది అనుకో, మహేష్ బాబు సార్ అండ్ బాలకృష్ణ సార్ అప్పుడు చాలా సాంగ్లు మేము ఆడినాం క్రికెట్. లారస్ మాస్టర్ దగ్గర గ్రూప్ ఆడినప్పుడు అప్పుడు ఆడినాడు. వాడు చెన్నై వాడు వచ్చి దగ్గర వచ్చాడు, స్పిన్ బాల్ వేస్తానంటే అటు వెళ్ళరు అన్నాడు. వాడు లేదు సార్ నేను పట్టేస్తాడు. సరే రాగానే ఒక్కడు పీకితే వాడు వెనకాల పడింది, ఒక ముద్ర పడింది. అక్కడి నుంచి చుట్టూ ఎవరు లేడు, అంతే 6 లైన్ ఉన్నాడు అని బాగా ఆడతాడు క్రికెట్. షూటింగ్ లేనప్పుడు ఫ్రీగా ఉన్న లారస్ మాస్టర్ ఉన్నప్పుడు చేస్తాం.